గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిత యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటరెడ్డి, మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఈరోజు మనకు ఎంతమంది ఎగ్జామ్లో కానిస్టేబుల్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారన్న దాని గురించి డిస్కస్ చేద్దాము. ఎన్ని మార్క్స్ రావాల్సి వస్తుంది, ఏమేమి మిస్టేక్స్ జరిగినాయి, ఎన్ని మార్క్స్ యాడ్ కావచ్చు అనే ఆలోచన ఉంది అనే దాని గురించి సబ్జెక్ట్గా తీసుకొని డిస్కస్ చేద్దాం. నిన్న జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్లో దాదాపు 6,65,000 మంది అప్లై చేయడం జరిగింది అప్లికేషన్స్. ఇందులో దాదాపు 9% ఆబ్సెంట్ అయ్యారు. 9% అంటే 91% మాత్రమే ఎగ్జామ్ రాయడం జరిగింది. 91% అంటే అప్రాక్సిమేట్లీ 6,05,000 మంది చేంజ్ రాశారు ఎగ్జామ్. 6,05,000 మంది చిల్లరగా రాశారు, అంటే అప్రాక్సిమేట్లీ 6 లక్షలు. ఈ 6 లక్షల మందిలో ఎంతమంది క్వాలిఫై కావచ్చు అనేది మన అంచనా చూస్తే, అంటే జనరల్గా ఏంటంటే మనందరి ఐడియా ఏంటంటే 60 మార్క్స్ రావాలనేది ఒక ఆలోచన. 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 200, నెగిటివ్ మార్క్స్ పోను 60 మార్క్స్ రావాలి. కానీ నాకు తెలిసిన క్వశ్చన్స్ అయితే ఒకటి రీజనింగ్లో ఒకటి మిస్టేక్ జరిగింది, రీజనింగ్లో ఒకటి అర్థమెటిక్లో కూడా రీజనింగ్ ఒక క్వశ్చన్ మిస్టేక్ ఉంది అర్థమెటిక్లో. మ్యాథ్స్ నుంచి అయితే ఒక 2 క్వశ్చన్స్ యాడ్ అవుతాయి, ఎందుకంటే ఆన్సర్స్ లేవు, వాటికి ఆన్సర్స్ లేవు కాబట్టి ఈజీగా 2 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. మన జనరల్ స్టడీస్లో చూస్తే జనరల్ స్టడీస్లో కూడా 6 to 8 మార్క్స్ రాంగ్ ఉన్నాయని మన ఫ్యాకల్టీ చెప్పడం జరుగుతుంది. సో కన్సర్న్ ఫ్యాకల్టీ 6 to 8 మార్క్స్ మినిమం. కాబట్టి ఇవి 2 + 8 తీసుకున్న యావరేజ్గా ఒక 10 మార్క్స్ వరకు రాంగ్ ఉన్నాయి. మరి అందులో ఎన్ని మార్క్స్ ప్రాపర్గా యాడ్ అవుతాయి, ఎన్ని మార్క్స్ నిజంగానే ఇంగ్లీష్ మీడియంలో కానీ తెలుగు మీడియంలో కానీ చూసిన తర్వాత ఎన్ని మార్క్స్ మనకు వచ్చే అవకాశం ఉందని చూస్తే, మినిమంలో మినిమం అయితే 4 to 5 మార్క్స్, మ్యాక్సిమం అయితే 10 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మినిమంలో మినిమం 4 క్వశ్చన్స్ అయితే 100% రాంగ్ ఉన్నాయి, అందులో నో డౌట్ అందులో. సో మ్యాక్సిమం 10 మార్క్స్ కూడా యాడ్ కావచ్చు. కాబట్టి దీని గురించి సందేహించాల్సిన అవసరం లేదు. మనకి వెరీ సూన్ 1 వీక్లో మనకు ఫైనల్ కీ కూడా రిలీజ్ చేస్తా అంటున్నారు, 1 వీక్లోగా లోపే. సో ఒకసారి కీ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మన సలహాలు తీసుకొని మళ్ళీ ఒక ఫైనల్ కీ కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి వెరీ సూన్ మనకు వచ్చే అవకాశం ఉంది. అయితే మరి ఎంతమంది క్వాలిఫై కావచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 55 మార్కులే కట్ ఆఫ్ అని పెట్టుకుంటే, 55 మార్కులు వస్తే పాస్ అవుతారు అనుకుంటే, 55 మార్కులు వస్తే పాస్ అవుతారు అనుకుంటే ఒక 60% క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. 55 మార్కులు కట్ ఆఫ్ పెట్టుకుంటే, 55 కట్ ఆఫ్ పెట్టుకుంటే మనకు 60% వచ్చే అవకాశం ఉంది. 55 మార్క్స్. ఒకవేళ 5 క్వశ్చన్స్ తీసేస్తే 55కి కట్ ఆఫ్ అని పెట్టుకుంటే 60% మినిమం క్వాలిఫై అవుతారు. అంటే 6,05,000 మంది రాశారని చెప్పాం ఎగ్జామ్. 6,05,000 మంది చేంజ్ రాశారు, అంటే అప్రాక్సిమేట్లీ 60% అంటే 3,60,000 మంది క్వాలిఫై అవుతారు. లేదు ఇంకొక 4 మార్క్స్ యాడ్ అయ్యాయి, 3 మార్క్స్ యాడ్ అయ్యాయి అనుకుంటే 52 మార్క్సే కట్ ఆఫ్ అని ఇస్తే అరౌండ్ 70% కూడా క్వాలిఫై అవుతారు సార్. 70%. 52 మార్కులే క్వాలిఫై అని పెట్టుకుంటే 70% క్వాలిఫై కావచ్చు. అంటే 4,20,000 క్వాలిఫై అవుతారు. అంటే యావరేజ్గా 3.5 లక్షల నుంచి 4,20,000 వరకు క్వాలిఫై అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. అసలు మార్క్స్ ఏమీ కలపలేదనుకుంటే మాత్రం 60 మార్కులే రావాలనుకుంటే మాత్రం అప్పుడు 50% ఉంటుంది సార్. 50% క్వాలిఫై అవుతారు. కాబట్టి కలిపే అవకాశం ఉంది. కాబట్టి 55 వచ్చినాయంటే మనకు 3,60,000 మంది, 52 వచ్చినాయి అనుకోండి ఒక 70% మంది క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 4,20,000 మంది క్వాలిఫై అవుతారు. ఈ క్వాలిఫై అయినంత మాత్రాన మనకు ఉద్యోగం వస్తుందంటే రాదు. అంటే 6,60,000 నుంచి డైరెక్ట్ 4,20,000 వరకు వచ్చేసారు. 6.6 నుంచి 4.2కి వచ్చారు. అంటే ఆల్రెడీ 2,40,000 మంది ఎగిరిపోయారు. అది ఆబ్సెంట్ రూపంలో కావచ్చు, ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోవడం కావచ్చు. అంటే 2.5 లక్షల మంది అప్పుడే ఎగిరిపోయారు. ఎప్పుడు ఈ 52 మార్కులు క్వాలిఫై పెడితే. ఈ 4 లక్షల నుంచి, ఈ 4,20,000 మంది నుంచి 4,20,000 మంది నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని చూస్తే, ఇప్పుడు రన్నింగ్ ఉంటుంది. నెక్స్ట్ రన్నింగ్ తీసుకుంటే ఇందులో మినిమం 50% క్వాలిఫై కాదు సార్. 50% క్వాలిఫై అవుతారు. 50% మంది క్వాలిఫై అవుతారు. ఎందుకంటే అబ్బాయిలకు 1,600 మీటర్స్, ఇదంతా ఈజీ కాదు. అమ్మాయిలకు వచ్చేసి 800 మీటర్స్.
ఇది కూడా ఈజీ కాదు. ఇంతకుముందు కంటే అమ్మాయిలకు 100 మీటర్లే ఉండేది కాబట్టి అందరు క్వాలిఫై అయ్యేది, 90% అయ్యేది. ఇప్పుడు 800 మీటర్స్ మీరు ఒకసారి ఆలోచిస్తే 800 మీటర్స్ అనేది అంత ఈజీ కాదు, అది అమ్మాయిలకి. 1600 మీటర్స్ అనేది అబ్బాయిలకు కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే 1600 మీటర్స్ 7 నిమిషాల 15 సెకండ్లను ఇచ్చాడు. 7 నిమిషాల 15 సెకండ్లు అంటే సెకండ్లోకి మార్చుకుంటే 7/42 420 ప్లస్ 15 420 ప్లస్ 15 435 సెకండ్లలో పరిగెత్తాలి. 7 నిమిషాలు 7 నిమిషాల 15 సెకండ్లు అంటే 435 సెకండ్లలో పరిగెత్తాలి. ఏది 1600 మీటర్స్ అంటే ఫస్ట్ 800 మీటర్స్ ఒక 200 సెకండ్ల లోపు పోగలిగితే, యావరేజ్గా అదే స్పీడ్లో మళ్ళీ పోగలిగితే అప్పుడు సక్సెస్ అవుతాం. అంతేగాని ఆవేశంలో ఫస్ట్ 800 మీటర్సే 150 సెకండ్స్ 160 సెకండ్స్లో కొట్టే వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ నెక్స్ట్ వచ్చేసరికి అంత ఎనర్జీ ఉండదు. ఈ లాంగ్ రన్ వచ్చిన వాళ్ళకి 1600 మీటర్స్ వర్కౌట్ అవుతుంది. అదే అమ్మాయిలు తీసుకుంటే 5 నిమిషాల 20 సెకండ్లు 5/30 ప్లస్ 20 320 సెకండ్లలో పరిగెత్తాలి. 320 సెకండ్లలో 800 మీటర్స్ పరిగెత్తాలి. అప్పట్లో అబ్బాయిలకి 170 సెకండ్స్లో పరిగెత్తాలి, అమ్మాయిలు కాబట్టి 320 సెకండ్లు. అయినా కూడా చాలా కష్టం, ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ రన్నింగ్ అనేది చాలా చాలా కష్టము. అంటే చదువు అంత ఈజీ కాదు. మీరు ఆన్లైన్ అయినా కోచింగ్ తీసుకొని వినొచ్చు, ఇంట్లో కూర్చొని కూడా చదువు నేర్చుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇది గ్రౌండ్లో పోవాలి. గ్రౌండ్లో ఎవరైతే దిగి షో కట్టి ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంతేగాని మనకి ఏదో ఇట్లా చదివితే వచ్చిందన్నట్టు కాదు, ఇట్లా పోతే గ్రౌండ్ వస్తున్నట్టు కాదు. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అయినప్పటికీ చాలా టఫ్ ఎగ్జామ్ సార్ ఇప్పుడున్నది. ఈ 1600 మీటర్స్కి మాత్రమే రన్నింగ్కి మాత్రమే మార్క్స్ ఉన్నాయి, ఇక 800 మీటర్స్కి మాత్రమే అమ్మాయిలకి మార్క్స్ ఉన్నాయి. మిగతా ఈవెంట్స్కి ఏవిటి కూడా మార్క్స్ లేవు. కాబట్టి చాలా రోజు తప్పకుండా రేపటి నుంచి అయినా ఈ రోజైనా ప్లాన్ చేసుకొని మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేసే తప్ప ఏ ఒక్క రోజు మిస్ అయినా కూడా రన్నింగ్ పోతుంది. అంటే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పటికీ కూడా ఇందులో పోయినట్టే పోయినట్టే. అంటే ఈ రన్నింగ్లో ఎంతమంది క్వాలిఫై అవుతారంటే 50% క్వాలిఫై అవుతారు. అంటే 4,20,000 మంది ఉన్నారు. 70% క్వాలిఫై అయిన ప్రిలిమ్స్ 4,20,000. అంటే ఇందులో రన్నింగ్ వచ్చే వాళ్ళు 50% అంటే 2,10,000 మంది కంటే ఎక్కువ మంది అయితే మెయిన్స్ ఎగ్జామ్ రాయరు. అంటే యావరేజ్గా 2 లక్షలు ఉన్నారు. ఎప్పుడు మెయిన్స్ రాయబోయే ఎగ్జాము మెయిన్స్ వచ్చేసి 2 లక్షలు ఉన్నారు. మరి 6,60,000 మంది రాస్తే డైరెక్ట్ మెయిన్స్కి వచ్చేసరికి 2 లక్షలు ఉన్నారు. అంటే 4.5 లక్షల మంది మీకు మధ్యలోనే వెళ్ళిపోయారు. అంటే ప్రిలిమ్స్లో కావచ్చు, ఆబ్సెంట్ కావచ్చు, రన్నింగ్లో పోయిన వాళ్ళు కావచ్చు. కాబట్టి ఇంక ఈ 2 లక్షల మందిలో నుంచి ఈ 2 లక్షల మందిలోకి రావాలంటేనే ఇప్పుడు చాలా కష్టం ఉంది. ఎందుకంటే రన్నింగ్ ఒక సమస్య ఉంది. ఇంకొకటి ఏంటంటే హైట్ లేని వాళ్ళు కూడా రాశారు కొంతమంది. ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ఏమన్నా వాళ్ళ హైట్ ఇంక్రీజ్ కావచ్చు, కొంత టీనేజ్ స్టూడెంట్స్ కూడా రాశారు. హైట్ ఇంక్రీజ్ అవుతున్న ఆలోచనతో కొంతమంది రాశారు. కొంతమంది పేపర్ చూడడానికి కూడా కొంతమంది రాశారు. గ్రూప్ 2 అభ్యర్థులు కూడా హైట్ లేకపోయినప్పటికీ రాశారు. సో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి రన్నింగ్ రాని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి సో వీళ్ళందరినీ తీసుకుంటే 50% కంటే ఎక్కువ మంది అయితే రారు రన్నింగ్లో. సో 2 lakhs మెంబర్స్ రేపు మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. నా అనాలిసిస్ ప్రకారం అయితే బిలో 2 lakhs ఉంటుంది సార్. బిలో 2 lakhs నేను చెప్తున్నాను కదా, రేపు మెయిన్స్ ఎగ్జామ్ రాసేటోళ్ళు బిలో 2 lakhs ఉంటారు. దానికి మనకు 16,000 పోస్టులు చేంజ్ ఉన్నాయి. 16,000 చేంజ్లు 17,000 పోస్టులు యావరేజ్గా మనకున్నాయి. అంటే యావరేజ్ చెప్పాలంటే 1:11, 1:12 ఉంటుంది సార్ కాంపిటీషన్. అంటే ఒక్క పోస్టుకి 12 మంది మాత్రమే పోటీ పడుతుంటారు మెయిన్స్కి వచ్చేసరి కానిస్టేబుల్ ఎగ్జామ్. కాబట్టి ఈవెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చూడాలి. ఈవెంట్స్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. దానికి తగిన ఫుడ్ కూడా మీరు తీసుకోవాలి రెగ్యులర్గా. జంక్ ఫుడ్ కాకుండా ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. నేనేదో బిర్యానీ తిని రోజు పరిగెత్తంటే మాత్రం వర్కౌట్ కాదు. అది మీరు ప్రాపర్ ఫుడ్ జావా తీసుకోవడము, ఎగ్స్ తీసుకోవడము, మిల్క్ తీసుకోవడము, ప్రాపర్ ఫుడ్ ఏదైతే ఉందో అది తీసుకుంటే డైటీషియన్ తోటి కనెక్ట్ అయ్యి మీరు పార్టిసిపేట్ అంటే అతనితో కనెక్ట్ అయ్యి కూడా సలహాలు తీసుకొని మీరు ఫుడ్ ఫాలో అయితే తప్ప రన్నింగ్ రీచ్ కావడం అనేది కష్టం. ఇది ఒకటి చూసుకోవాలి మీరు. సరే మెయిన్స్ వచ్చేసరికి ఇంకొకటి ఏంటంటే మరి రన్నింగ్ చేసినంత మాత్రాన మరి వస్తుందా అంటే అది కూడా కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రన్నింగ్ చేసినంత మాత్రాన మరి ఉద్యోగం వస్తుందంటే అది కూడా రాదు. మరి దానికోసం ఏం చేయాలంటే
మీరు ఒక చిన్న టైం టేబుల్ని ఫాలో కావాలి. ఆ టైం టేబుల్ ఏంటంటే 5 to 8 రన్నింగ్ పెట్టుకోవాలి మీరు. 5 to 8 రన్నింగ్. ఏది ఏమైనా 5కి లేవాలి, 8 లోపు కంప్లీట్ చేసుకోవాలి రన్నింగ్ అనేది. ఒక 8 to 12 8 నుంచి 9 వరకు బ్రేక్ఫాస్ట్ అవి తీసుకున్నప్పటికీ, బ్రేక్ఫాస్ట్ బాతింగ్ అన్ని తీసుకున్నప్పటికి కూడా 9 నుంచి అట్లీస్ట్ 2 PM వరకు చదవడమా కోచింగ్ తీసుకోవడం అనేది జరగాలి. 9 to 2 PM రెగ్యులర్గా. 2 to 4 or 5 వరకు రెస్ట్ తీసుకొస్తారు. ఎందుకంటే రన్నింగ్ చేసి ఉంటారు కాబట్టి కొంత రెస్ట్ అవసరం బాడీకి. మళ్ళీ 5 నుంచి 10 వరకు మీరు చదువుతూనే ఉండాలి సార్. చదవడమా కోచింగ్ తీసుకోవడం అనేది మీ ఇష్టం అది. సో చదువు ఇది రెగ్యులర్గా ఫాలో అయితే మళ్ళీ 10కి స్లీప్ ఉండాలి. అంతేగా నేను 12 గంటలకు పడుకో నేను 3 గంటలకు 4 గంటలకు లేస్తుంటే అది కుదరదు. ప్రాపర్ స్లీప్ కూడా అవసరమే కాబట్టి 10 PMకి క్లోజ్ చేసేయాలి. కాబట్టి ఈ రెగ్యులర్ టైమింగ్స్ ఫాలో కావాలి. చదివేటప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చదివారు. ప్రిలిమ్స్ విషయంలో అది కాదు. ఇప్పుడు కావాల్సింది రన్నింగ్ విషయం తీసుకునేసరికి ఇక్కడ 5 అవర్స్ ఇక్కడ 5 అవర్స్ మాత్రమే మనకు టైం దొరుకుతుంది చదవడానికి. 9 to 2 ఒకటి ఉంటుంది. మధ్యాహ్నం చదవలేరు, అలసిపోయి ఉంటారు కాబట్టి సో 2 to 5 రెస్టే ఉండాలి బాడీకి. 5 to 10 మళ్ళీ చదవడానికి టైం తీసుకోవాలి. ఇక్కడ 3 అవర్స్ రెస్ట్ తీసుకుంటే 2 to 3 అవర్స్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఒక 5-6 అవర్స్ రీఛార్జ్ అవుతారు మీరు. అంతేగాని నాన్ స్టాప్గా 5 o'clock లేచి నైట్ 11 o'clock 10 o'clock వరకు నేను చదువుతానంటే మాత్రం కుదరదు. ఎక్కువ రన్నింగ్ చేస్తున్నా కూడా కొంతమంది ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. రన్నింగ్ ఈవినింగ్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేసే వాళ్ళకు మార్నింగ్ ఒకటి సరిపోతుంది సార్. ఈ రోజు నుంచి చేసే వాళ్ళకు మార్నింగ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడే మనం 3 అవర్స్ నాన్ స్టాప్గా చేయగలిగితే మళ్ళీ ఈవినింగ్ పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు హై జంప్ లేదు. ఇంతకుముందుకే హై జంప్ ఉంటే కొంత ఇబ్బంది ఉండేది, అవునా కదా. హై జంప్ ఉండే 100 meters లేదు, అంటే స్పీడ్ రన్ లేదు, ఓన్లీ లాంగ్ రన్నే. రన్నింగ్లో కూడా ఇప్పుడు ఏముందంటే లాంగ్ రన్ ఉంది. ఈ లాంగ్ రన్కి ఎవరైతే ప్రాపర్గా 1 hour చేయాలి నాన్ స్టాప్గా, మీరు లాంగ్ రన్ చేయాలి అంటే నాన్ స్టాప్గా చేయాలి. ఒక 20 minutes లాంగ్ రన్ చేయగలిగితే మీరు ఈజీగా రీచ్ కావచ్చు. అంతేగాని ఇంతకుముందుకు ఏముండే స్పీడ్ రన్ ఉండే. 100 meter అంటే 15 seconds పోవాలి, 800 అంటే 170 పోవాలి, అది స్పీడ్ రన్. ఇప్పుడు కావాల్సింది లాంగ్ రన్. స్లోగా చేయాలి, జాగింగ్ చేసినట్టు చేయాలి కానీ స్పీడ్గా చేయాలి. అంటే లాంగ్ రన్కి అలవాటు కావాలి. ఆ బాడీని అట్లా ట్యూనప్ చేయాలంటే మార్నింగ్ సెట్ అవుతుంది సార్. అది 5 to 8 AM వరకు తీసుకుంటే సరిపోతుంది. ఒక 3 అవర్స్లో ఒక 2 hours ప్రిపేర్ అయినా కూడా రన్నింగ్ సరిపోతుంది. మిగతా అంతా కూడా మళ్ళీ చదవాలి. ఎందుకంటే మీరు ఈ చదువు ఆపేసిరు అనుకోండి, మీరు ఎన్ని రోజులు చదివిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ 4 monthsలోనే మొత్తం మర్చిపోతారు. దాదాపు మొత్తం ఫైనల్కి రావడానికి, రిజల్ట్ రావడానికి అట్లీస్ట్ మనకు ఒక 1 month పడుతుంది. 1 month. దాని తర్వాత ఒక 2 months ఈవెంట్స్ ఉంటాయి. దాని తర్వాత ఒక 2 months మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది 2 months తర్వాత. అంటే 4 to 5 months మినిమం టైం ఉంది. 4 to 5 months. ఈ 5 months మీరు ఏం చదవకుండా ఓన్లీ రన్నింగ్ అనే కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం ఉన్న చదువు పోతుంది. మళ్ళీ మనకు మెయిన్స్లో ఉంది కాబట్టి, మెయిన్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఒక టైం టేబుల్ని ఫాలో అయితే ఈజీగా మనం రీచ్ కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ 60+ మార్క్స్ వస్తున్నాయి అనుకున్న వాళ్ళు, మామూలు కీ చూసిన వాళ్ళు, అంటే బయట కీస్ కూడా రిలీజ్ చేసాం, మనం ఇన్స్టిట్యూట్ తరఫున మనం కూడా రిలీజ్ చేసాం కాబట్టి అందులో చూసుకున్నా కూడా 60+ వస్తాయి అనుకున్న వాళ్ళందరూ కూడా రన్నింగ్ స్టార్ట్ చేయొచ్చు. 50+ వస్తాయి అనుకున్న వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ కొంత డైలమాలో మేము అయితే మా కామన్న టెన్షన్లో ఉంటారు కాబట్టి, కొంత సందేహంగా ఉంటారు కాబట్టి ఈ 60+ వచ్చిన వాళ్ళు, 70+ వచ్చిన వాళ్ళు రన్నింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి రేపటి నుంచి రన్నింగ్ని కాన్సన్ట్రేట్ చేసి కంపల్సరీ రోజు ప్రిపేర్ అయితే మనకి ఈజీగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏదేమైనా మనకు జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి జనవరి ఆర్ ఫిబ్రవరిలో దీనికి రెడీగా ఉండాలి. సో ఈ రోజు నుంచి నేను తప్పనిసరిగా రోజు ఒక వీడియో చేస్తుంటాను మ్యాథ్స్ సంబంధించి. అంటే ఇన్ని రోజులు అంటే మ్యాథ్స్ అంటే కొంత ప్రిలిమ్సే కాబట్టి అంత కాన్సన్ట్రేషన్ చేయకపోవచ్చు. ప్రిలిమ్స్ జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామే. నెక్స్ట్ జరిగే ఎగ్జాము మెయిన్స్, అది క్వాలిఫైయింగ్ కాదు. ఎవరికైతే టాప్ మార్క్స్ వస్తే వాళ్ళు విజేతలు. కాబట్టి దానికోసం మనం ఏం చేస్తామంటే మొత్తము రోజొక ఈవెంట్, రోజొక మ్యాథ్స్ క్లాసు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒక సబ్జెక్ట్ తీసుకొని మ్యాథ్స్ని సబ్జెక్ట్గా తీసుకొని రోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా రోజు వాచ్ చేస్తూ ఏమున్నాయి అసలు మ్యాథ్స్లో ట్రిక్స్ ఏముంటాయి, ఫాస్ట్గా చేయాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇందులో మనం డిస్కస్ చేస్తాం. ఏమేమి చాప్టర్స్ ఉంటాయి, అర్థమెటిక్లో రీజనింగ్లో ఏముంటాయి, వచ్చిన క్వశ్చన్ పేపర్స్ ఎలా వచ్చాయి, రానున్న రోజులో ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిజం చెప్పాలంటే ప్రిలిమ్స్ అనేది యావరేజ్గా ఇచ్చాడు సార్ పేపర్. యావరేజ్
మీరు అబ్జర్వ్ చేస్తే. ఒక 25 మార్కులు ఇంగ్లీష్ చాలా యావరేజ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. టెన్సెస్ వాటికి సంబంధించిన ఫండమెంటల్ క్వశ్చన్స్ ఇచ్చాడు కాబట్టి చాలా ఈజీనే. కాబట్టి 25లో 15, 16 చేసిన వాళ్ళు ఉన్నారు యావరేజ్గా. కాబట్టి అదొకటి చూసుకోవాలి ఈజీగా. నెక్స్ట్ ఒకసారి చెప్పాలంటే అర్థమెటిక్ 25 మార్కులు ఇచ్చాడు. అర్థమెటిక్ 25 మార్కులకు కనీసం ఒక 10 నుంచి 15 మార్కులు చేయొచ్చు యావరేజ్గా. బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చాడు. సూక్ష్మీకరణం కావచ్చు, కాసావు గాసాబ కావచ్చు, బేసిక్ క్వశ్చన్స్, నిష్పత్తి అనుపాతం కావచ్చు, వయసులు కావచ్చు, చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు. బేసిక్ క్వశ్చన్స్. ఒక 20 మార్కులు రీజనింగ్ ఇచ్చాడు. బేసిక్ కోడింగ్ డీకోడింగ్ కావచ్చు, రక్త సంబంధాలు కావచ్చు, గడియారాలు క్యాలెండర్ కావచ్చు, చాలా ఈజీ క్వశ్చన్స్. అంటే కూడికలు వస్తే వచ్చే క్వశ్చన్స్ అవి. అది లెటర్ సిరీస్ కావచ్చు, నెంబర్ సిరీస్ కావచ్చు, ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒక 30 మార్కుల వరకు తెలంగాణ హిస్టరీ ఇచ్చాడు. ఏన్షియంట్ హిస్టరీ, ప్రాచీన చరిత్ర 30 మార్కులు. ఒక 20 మార్కుల వరకు ఇండియన్ హిస్టరీ ఇచ్చాడు. ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర. ఒక 10 మార్కులు పాలిటీ ఇచ్చాడు. పాలిటీ. ఒక 25 మార్కుల వరకు, 20 నుంచి 25 మార్కుల వరకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇచ్చాడు. ఒక 10 మార్కులు జాగ్రఫీ ఇచ్చాడు. ఒక 25 మార్కులు జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ కలిపి, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ కలిపి ఒక 25 మార్కులు ఇవ్వడం జరిగింది. ఇది యావరేజ్గా. ఎకనామిక్స్ ఒక 8 క్వశ్చన్స్, 7 to 8 క్వశ్చన్స్ ఎకనామిక్స్, ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది. చాలా నామినల్గా సిలబస్లో ఉన్నది. ఉద్యమం నుంచి తెలంగాణ మూవ్మెంట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఇచ్చారు అంతే. 1 or 2 క్వశ్చన్స్. అంటే ఎక్కువ ఫోకస్ చేసింది మనకు ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా పాలిటీ, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా 10 మార్క్స్ మనకు జాగ్రఫీ. వరల్డ్ జాగ్రఫీ కాకుండా ఇండియన్ జాగ్రఫీ ఇచ్చాడు. ఒక్క క్వశ్చన్ మాత్రం వరల్డ్ జాగ్రఫీ ఇవ్వడం జరిగింది. 25 మార్కులు జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, బాటనీ, జువాలజీ కూడా 25 మార్కులు యావరేజ్గా ఇచ్చాడు. 7 మార్క్స్, 6 మార్క్స్ ఎకనామిక్స్, అదేవిధంగా తెలంగాణ మూవ్మెంట్ 1 or 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏదైతే సిలబస్లో ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యాడు సార్. కాబట్టి సిలబస్ అనేది చాలా ప్రామాణికం ఇందులో. కాబట్టి ఒక్కసారి ఇంగ్లీష్ ఏం చేశారంటే 20 బదులు 25 ఇవ్వడం జరిగింది. 25 మార్కులు రీజనింగ్ బదులు 20 మార్కులు రీజనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది తప్ప మిగిలిన అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. సో చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మన ఫ్యాకల్టీ ఏదైతే చెప్పడం జరిగిందో భవిత ఇన్స్టిట్యూట్లో, మీరు నోట్స్ తీసుకొని మనకున్న స్టూడెంట్స్ని అడిగినా కూడా ఏదైతే సార్ చెప్పారో ఇంగ్లీష్ ఫ్యాకల్టీ అవే క్వశ్చన్స్ ఇచ్చారు మొత్తం ఎగ్జామ్లో. ఏవైతే అర్థమెటిక్ చెప్పామో అవే క్వశ్చన్స్, ఏవైతే రీజనింగ్ చెప్పామో అవే. తెలంగాణ హిస్టరీ నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఒక 150 గంటలు చెప్పించిన క్లాస్ ఎవరైనా చెప్పించారంటే అది ఓన్లీ భవిత ఇన్స్టిట్యూట్లోనే చెప్పించడం జరిగింది. తెలంగాణ హిస్టరీ 30 క్వశ్చన్లు వచ్చినాయి యావరేజ్గా తెలంగాణ హిస్టరీ. ఆ నోట్స్లో నుంచి 90% క్వశ్చన్స్ వచ్చినాయి సార్. ఓన్లీ ఫ్యాకల్టీ రాయించిన నోట్స్లో నుంచి 90% క్వశ్చన్స్. ఒక 100 గంటల క్లాసు ఓన్లీ ఒక ఇండియన్ హిస్టరీ చెప్పడం జరిగింది సార్. ఒక ఇండియన్ హిస్టరీ 100 గంటలు మినిమం. ఆ నోట్స్ నుంచి మనకు ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ రావడం జరిగింది. మీరు చూస్తే పాలిటీ దాదాపు 100 గంటలు చెప్పడం జరిగింది సార్. ఏదైతే గ్రూప్ 2 స్థాయిలో అనుకున్నామో గ్రూప్ 2 స్థాయిలో అందులోంచి ఆ 10 క్వశ్చన్లు రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ అందులోంచి కూడా 50% క్వశ్చన్స్ కలిసినాయి సార్. నోట్స్లోంచి 50%. జాగ్రఫీ ఏదైతే ఫ్యాకల్టీ చెప్పిండో అందులోంచి. జనరల్ సైన్స్, ఈ జనరల్ సైన్స్ని అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక ఫ్యాకల్టీ తోటి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకొక ఫ్యాకల్టీ తోటి, బాటనీ, జువాలజీ మరొక ఫ్యాకల్టీ తోటి దాదాపు 150 గంటలు చెప్పించడం జరిగింది. సైన్స్, జనరల్ సైన్స్ 150 గంటలు చెప్పిస్తే అందులోంచి 25 క్వశ్చన్లు రావడం జరిగింది. అదేవిధంగా మీరు తీసుకుంటే ఎకనామిక్స్ మన ఫ్యాకల్టీ ఎవరైతే చెప్పారో కన్సర్న్ ఫ్యాకల్టీ అందులోంచి 6 to 7 మార్క్స్ రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ మూవ్మెంట్ ఇది కూడా ఎక్కువ వర్స్ చెప్పడం జరిగింది కానీ వచ్చిన మార్క్స్ మాత్రం 1 or 2 మార్క్సే. సో దాదాపు 120-130 గంటలు చెప్పడం జరిగింది. ఇది సబ్జెక్ట్ చెప్పాము రాయించాం కానీ అందులో సిలబస్లో లేదది. అది ఎస్ఐ పేపర్లో ఉంది కాబట్టి సిలబస్ దానికోసం అని చెప్పించడం జరిగింది. 130 గంటలు 1 or 2 క్వశ్చన్స్ వచ్చాయి.
కాబట్టి ఈ లెవెల్లో దాదాపు ఇన్ని గంటలు చెప్పిస్తే కానీ ఇంగ్లీష్ దాదాపు 70 గంటలు చెప్పించాం. ఇంగ్లీష్ ఒక అర్థమెటిక్ రీజనింగ్ దాదాపు 200 గంటలు, ఇది 200 అవర్స్ చెప్తే అందులోంచి అనుకున్న క్వశ్చన్స్ మనకు యాజ్ ఇట్ ఈజ్ రావడం జరిగింది. దీనికోసం ఏం చేశారంటే అందరు ఫ్యాకల్టీ కాకుండా, ఫ్యాకల్టీని ఫాలో కాకుండా స్టూడెంట్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే బుక్స్ ప్రిపేర్ అవుతున్నారు. బుక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి కానీ వాళ్ళు అది అందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే ప్రాక్టీస్ ఉండదు బుక్స్లో. అంటే ఫ్యాకల్టీ చెప్తేనేమో సింక్ అవుతుంది, లింక్ అవుతాయి వాటికి క్వశ్చన్స్కి మనం చెప్పినవి. కానీ వీళ్ళంతలో వీళ్ళు ప్రిపేర్ అయితే మాత్రం వాటికి లింకప్ దొరకదు, ఎక్కడ ఏం జరుగుతుందనే తెలియదు. కాబట్టి అందులో కొంతమంది వెనుకబడ్డారు. సో ఏదేమైనా కూడా మ్యాక్సిమం క్వాలిఫై అయ్యారు. వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. అదేవిధంగా క్వాలిఫై కాని కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సార్ నాకు 40 మార్కులు వస్తున్నాయని మళ్ళీ కామెంట్స్ పెడుతుంటారు, 40 వస్తున్నాయి నేను క్వాలిఫై అవుతున్నా కాదు. కారణం కూడా మీకు తెలుసు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ కూడా నెక్స్ట్ ఏముందంటే గ్రూప్ 4 నోటిఫికేషన్ ఉంది, డిసప్పాయింట్ కాకుండా గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 2 ఉంది. సో రానున్న రోజుల్లో మనకు మళ్ళీ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డిపార్ట్మెంటల్ పోస్ట్ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒక నోటిఫికేషన్ ఉంది. కాబట్టి అది కూడా కానిస్టేబుల్ పోస్టే. రానున్న రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు ఏమైనా ఉన్నప్పటికీ ఆర్మీ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ ఎక్కడికి పోదు, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు చదువుతూనే ఉంటేనే ఏదో ఒక దాంట్లో మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. సో మనం ఏదైతే నోట్స్లో ఇచ్చామో అందులో నుంచి క్వశ్చన్స్ రావడం అనేది ఒక సంతోషకరమైన విషయం. సో ఎగ్జామ్స్ ఎక్కువ రాస్తున్నారు ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి మనం ఎట్లా క్వాలిఫై అయినాం కదా అని మీరు చదవకుండా ఎగ్జామ్స్ రాయకుండా ఏం చేయకుండా చేశారనుకోండి, మళ్ళీ మెయిన్స్లో పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇన్ని రోజులంటే మీరు కాంపిటీషన్ ఎవరికి కాదు, అంటే 60 మార్కులు వచ్చిన వాళ్ళు అందరూ క్వాలిఫై, ఇక్కడ కాంపిటీషన్ ఉండలేదు. 60 మార్కులు వచ్చిన వాళ్ళు అందరూ కూడా క్వాలిఫై. కానీ నెక్స్ట్ మెయిన్స్ వచ్చేసరికి మీరు పక్క వాళ్ళకి కాంపిటీషన్. మీకు ఉద్యోగం వచ్చిందంటే అందులో వేరే వాళ్ళకి రాదని అర్థం రాసే వాళ్ళలో. కానీ ఇక్కడ అట్లా కాదు, 60 మార్కులు వచ్చిన వాళ్ళు 1,00,000 మంది రాని క్వాలిఫై, 6.5 లక్షలకు 6.5 లక్షల మంది రాని క్వాలిఫై. కానీ ఇక్కడ అట్లా కాదు, నెక్స్ట్ మెయిన్స్లో మీరు పక్క వాళ్ళకి కాంపిటీషన్, పక్క వాళ్ళు మీకు కాంపిటీషన్. అప్పుడు పోటీ కనిపిస్తుంది. అసలు పోటీ అనేది మెయిన్స్లో ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా మాకు తక్కువ మార్క్స్ వచ్చిన ప్రిలిమ్స్లోనే అవసరం లేదు. కాబట్టి రన్నింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఈజీగా రోజు చదువుతుండండి. 6 మంత్స్లో మీరు ఉద్యోగం అందుకు వస్తారు. ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి చదివేది మాత్రం ఇంకొక ఎత్తు. ఇదొకటి ఆలోచన చేసుకొని రెగ్యులర్గా మనం కూడా వీడియోస్ పెట్టడం జరుగుతుంది మ్యాథ్స్ సంబంధించి. సో దాదాపు ఇప్పుడు మినిమం 60% క్వాలిఫై అవకాశం ఉంది. మార్క్స్ తగ్గిస్తే 70% కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. యావరేజ్గా ఉంది పేపర్ కాబట్టి. సో అందరికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి చూసుకోండి ఒకసారి, ఇబ్బంది ఏమీ లేదు. సో మెయిన్స్కి వచ్చేసరికి మళ్ళీ అందులో ఉన్న 50% ఎగిరిపోతారని కూడా నేను చెప్పాను. సో ఇవన్నీ కూడా క్యాల్కులేషన్ చేసుకొని సో రెగ్యులర్గా మనం అర్థమెటిక్ క్లాసెస్, రీజనింగ్ క్లాసెస్, ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మనం ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది, వీడియోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. సో ఇదే విషయాన్ని మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి రివీల్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ ఉంది, రేపు ఎస్ఐలో కూడా ఇది ఇంపార్టెంటే. అర్థమెటిక్ రీజనింగ్ అనేది రేపు ఎస్ఐలో కూడా ఇంపార్టెంట్. 200 మార్కులు, ఎన్ని రోజులు అంటే 100 మార్కులు. ఈసారి 200 మార్క్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. గ్రూప్ 4 తీసుకుంటే 150 మార్కులు ఉంది దాదాపు. గ్రూప్ 4 తీసుకుంటేనే 150 మార్కులు. రేపు ఎస్ఐ తీసుకుంటే 200 మార్కులు మెయిన్స్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్. కానిస్టేబుల్ తీసుకుంటే మళ్ళీ 50-60 క్వశ్చన్లు ఈసారి కూడా మినిమం. కాబట్టి దీన్ని ఒకటి ఫోకస్ చేయండి. దీంతో పాటు ఇప్పుడు ఇంగ్లీష్ కూడా చాలా కీలకము రానున్న రోజుల్లో. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మెయిన్స్లో ఉంటుంది, ఎస్ఐ మెయిన్స్లో, కానిస్టేబుల్ మెయిన్స్లో కూడా ఉంటుంది, మళ్ళీ గ్రూప్ 4లో కూడా ఉంటుంది ఇంగ్లీష్ అనేది. కాబట్టి ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్ ఇవి రెగ్యులర్గా ప్రిపేర్ కావాలి. ఇది ఒక్కరోజు వచ్చేవి కాదు. జనరల్ స్టడీస్ అంటే ఒకరోజు అటు ఇటు ప్రిపేర్ అయినా కూడా వస్తుంది, రాదని కాదు. కానీ బట్ ఏంటంటే దానికంటే ఎక్కువ టైం ఈ మూడింటికి ఇప్పుడు ఇవ్వాలి. ఈ మూడింటితో పాటు ఇప్పుడు రన్నింగ్ ఇంపార్టెంట్, అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు రన్నింగే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, రన్నింగ్ మాత్రమే. కాబట్టి దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి కంపల్సరీ. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే లేట్గా లేవడము, గ్రౌండ్ పోకపోవడం, ఒక రోజు పోకపోతే 4 రోజులు పోబుద్ధి కాదు. ఇంకోటి ఏంటంటే కరోనా వచ్చిపోయిన తర్వాత చాలా మందికి బాడీ లాంగ్వేజ్ అనేది మారిపోయింది. కాబట్టి దాన్ని ఇప్పుడు మీరు సెట్ చేసుకోవాలిగా. దాన్ని సెట్ చేసుకోవాలంటే కనీసం 2-3 మంత్స్ పట్టవచ్చు. ఎందుకంటే 10 రోజులలో గ్రౌండ్ వస్తుందని అనుకోవడం తప్పది. కాబట్టి ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. నేను రిజల్ట్ వచ్చినాకనే పోతా అట్లాంటి టెక్నిక్స్ ఏం అప్లై చేయకండి. ఇంకొకటి ఏంటంటే రన్నింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఒకటే షూ వాడాలి. ఫస్ట్ ఏదైతే షూ ఉన్నదో లాస్ట్ వరకు అదే షూ, బ్రాండెడ్ షూ కొనుక్కుంటారా ఏదైనా చూసుకొని
లాస్ట్ వరకు అదే షూ కానీ మధ్యలో ప్రతి నెలకోసారి 15 రోజులకోసారి షూ కూడా మార్చొద్దు. మనకు లెగ్కి కంఫర్ట్గా ఉండాలి, అది లాస్ట్ వరకు ఉండాలి. అదొకటి ఫాలో అవ్వండి. ఆ డైట్ ఫుడ్ ఏదైతే ఉందో, ఏదైతే చెప్పామో అదొకటి ఫాలో అవ్వండి సార్. జావా తాగడమా, మిల్క్ కానీ, ఎగ్స్ కానీ, అదేవిధంగా ఏవైతే అంటే కన్సర్న్డ్ గ్రౌండ్ ఫ్యాకల్టీ చెప్పడం జరుగుతుందో అది మీరు ఫాలో అయితే సరిపోతుంది సార్. సో ఎనీహౌ మొత్తం మీద అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరొకసారి అంటే క్వాలిఫై కానోళ్ళు కూడా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే వాళ్ళకి ఒక సబ్జెక్ట్ మీద ఐడియా వచ్చింది. మరొక అవకాశం ఉంది మనకు, గ్రూప్ 2 రూపంలో కావచ్చు, 3 రూపంలో కావచ్చు, 4 రూపంలో కావచ్చు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రిపేర్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని. థ్యాంక్ యూ.